గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్. గండిపేట మండలంలోని సర్వే నెంబర్ 18లో ఉన్న సుమారు 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు రెవెన్యూ రికార్డులు మరియు ఇతర నకిలీ పత్రాలు సృష్టించినట్లు గండిపేట తహసీల్దార్ శ్రీ ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 23/5/2026న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 990/2026 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నార్సింగ్ పోలీసులు మరియు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఇప్పటి వరకు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో నిమ్మల కుటుంబ సభ్యులు రాధాకృష్ణ మరియు అతని డ్రైవర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. అరెస్టు చేసిన నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా తదుపరి దర్యాప్తు నిమిత్తం పోలీస్ కస్టడీ మంజూరు చేయబడింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ప్రకారం బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ మరియు నిమ్మల కుటుంబ సభ్యులు పరస్పర కుట్ర పన్ని ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు అధికారిక పత్రాలు మరియు నకిలీ రికార్డులు సృష్టించినట్లు వెల్లడైంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఈ కుట్రలో భాగంగా బొల్లా బ్రహ్మనాయుడు సుమారు 12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. అందులో నిమ్మల కుటుంబం సభ్యులకు 4 కోట్లు, ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుడు రాధాకృష్ణకు 4 కోట్లు, ఇతర సంబంధిత వ్యక్తులకు మరో 4 కోట్లు చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిధులను నకిలీ జీవోలు, నకిలీ ప్రభుత్వ అనుమతులు మరియు తప్పుడు పత్రాల తయారీ ద్వారా భూమిపై అక్రమ హక్కులను సృష్టించేందుకు వినియోగించినట్లు గుర్తించారు. అరెస్టుకు ముందు బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కేసు తీవ్రత, దర్యాప్తు దశ మరియు ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకున్న గౌరవ హైకోర్టు అతని బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. అనంతరం నార్సింగ్ పోలీసులు, సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో గుర్తించి ఈరోజు అరెస్టు చేశారు. ప్రస్తుతం బొల్లా బ్రహ్మనాయుడు పోలీసుల అదుపులో ఉండగా చట్టపరమైన ప్రక్రియ ప్రకారం గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ అధికారుల పేర్లు మరియు సంతకాల దుర్వినియోగం, అలాగే కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రలపై దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.